రాహుల్ గాంధీ మెప్పు పొందాలంటే మనం కూడా ఏదో ఒకటి మాట్లాడాలి. మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక స్టేట్మెంట్, తెలంగాణలో బీజేపీ వాళ్ళు 8 ఎంపీ సీట్లు గెలిచారంటే ఎలక్షన్ గోల్మాల్ వల్ల. ఎలాగా కాంగ్రెస్ పార్టీ వచ్చాక ఆ గోల్మాల్లో సహకరించింది వాళ్ళకి. ఎందుకంటే 2018లో ఎలక్షన్ జరిగినాయి తెలంగాణకి అసెంబ్లీకి విడిగా. 2023లో అసెంబ్లీ ఎలక్షన్స్ ముందుగానే జరిగినాయి, పార్లమెంట్ ఎలక్షన్స్ కంటే ముందు 6 నెలల ముందు. అంతకుముందు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కాంగ్రెస్ పార్టీ గెలిచాకే కదా పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. అంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీకి సహకరించి మీరు 8 మేము 8 పంచుకుందామని చెప్పి ముందుకు తెచ్చిందా? ఏదో ఒక మాట మాట్లాడాలా, ఎలాగోలా మాట్లాడాలా, రాహుల్ గాంధీ దృష్టిలో పడాలా. దాని మీద మా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి. నిద్రపోతున్నారా? పక్కా ఆధారాలు ఉంటే వెళ్ళండి, తీసుకెళ్ళి బొక్కలో దోయండి. ఎవడొద్దన్నాడు? ముందు మీ ఆఫీసర్లనే బొక్కలో దోయాలి. ఎందుకు? తెలంగాణలో ఉండేటటువంటి అధికారులే కదా చేయాల్సింది. ఇవాళ అదే నిజమైతే కనుక నిద్రపోతుంది ఆ ప్రభుత్వం. అసలు ముందు కాంగ్రెస్ అట్లా చేసిందని చెప్పాలి కదా. ఎందుకంటే అంతకుముందు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ ఎట్ట అధికారంలోకి వచ్చింది, దొంగ ఓట్లతో అధికారంలోకి వచ్చిందా? కామన్ సెన్స్ కరువై. ఇదివరకు ఏంటంటే ఒక రాజకీయ నాయకుడు ఒక మాట్లాడాడంటే దానికి ఒక విలువ, దానికి ఒక బాధ్యత ఉండేది. చాలా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ లేకుండా ఏది పడితే అది కారుకోతలు కూసిన రోజులు కాదు. ఇదివరకటి రోజులు చాలా సంస్కారయుతంగా ఉండేది. 100కి 90% ఇన్ఫర్మేషన్ లేకుండా మాట్లాడేవాళ్ళు కాదు. ఆ 10% కూడా ఆధారం రానప్పుడు రాబట్టేటందుకోసం మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు దరిద్రం దిగజారిపోయి రివర్స్ కథలు నడుపుతున్నారు. ఇదేం దరిద్రం అర్థం కావట్లేదు.